ఫారెస్ట్ అది లేకపోతే ఏమేది వస్తుందిగా ఇది ఎట్లా ఎగ్జామ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. దిస్ ఇస్ యువర్ రాకేష్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 2:30 అవుతుంది. మేము ఎగ్జాక్ట్లీ 3:30కి మేము క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఈరోజు నైట్ ఆఫ్ ది హంట్ ఏంటంటే అండర్ ద మూన్ అనే పార్క్లో ఎవరు లేని ప్లేస్, మినిమం 100 ఎకర్స్లో లోపల చాలా టేక్ చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో మేము టెంట్ అయితే వేయబోతున్నాం. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఈరోజు నేను మనీ ఇంకా ఫుడ్ అయితే మాదేం లేదు, మేము ప్రిపరేషన్ చేసుకున్నాం. టైమింగ్ ఏమేమంటే ఏమేమి ఫుడ్ తీసుకోబోతున్నాం అంటే ఇప్పి ఒకటి మామూలుగా లెమన్ టీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటాం. మా దగ్గర అయితే పవర్ బ్యాంక్లు అయితే లేవు, ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం. గెట్ రెడీ, నైట్ ఆఫ్ ది హంట్. లైట్ కూడా రెడీ అయిపోయింది. మా థింగ్స్ చూపిస్తున్నా. ఒకటి కత్తి, ఒకటి ఛార్జింగ్ లైట్. ఇది మా టెంట్. ఇలా మినిమం 3 మాత్రమే వండుకోగలుగుతారు. కాబట్టి టెంట్ని ఎలా వేయబోతున్నాం, ఏ విధంగా ట్రావెల్ చేయబోతున్నాం అది మొత్తం మీకు చూపిస్తా. ఈ వారంలో అయితే మేము ఒకటి పెట్టుకున్నాం. ఏంటంటే వారంలో 3 days క్యాంపింగ్, 3 days హిస్టారికల్ ప్లేస్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాం. వారంలో నేను మన అయితే రెడీ ఉన్నాం. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, క్రేజీ ఉంటుంది. అమ్మా రేపు వస్తుంది. ఏడా స్టాక్ లేదు, ఆడు బాబుదం లేదు. బాబు పొద్దుగా డబ్బు తీసుకోండి, అది డబ్బు ఒక్కడే డబ్బు తీసుకోండి సార్. రేపు వస్తే మా బాబు తీసుకోండి, అదే లేవు స్టాక్. ఇది తిమ్మాయిపల్లి రూట్. ఇటు పోతే కీసరావుగుట్ట స్ట్రైట్ పోతే మొత్తం తిమ్మాయిపల్లి. ఇది ఎంట్రీ కాగానే ఉంటుంది తిమ్మాయిపల్లి బోర్డు. ఆల్మోస్ట్ మేము దగ్గర అది చూపిస్తాను. ఈ లోపలికి పోవాలి. ఎట్లా గుంత ఇది, ఇంత పెద్ద గుంత వేసి చూసినా బండి పోకుండా. అయినా బండి తీసుకోవచ్చురు. వాడు బండి తీస్తున్నాడు. రోడ్ బంద్ ఉంది కాబట్టి బండి తీస్తున్నాడు. బండి పోకుండా రోడ్ నేను మనీ ఉంది. ఈ బండి వద్దురా, ఇద్దరు పోతుంది. ఏం కాదు, ఏం కాదు. బండి గురించి ఫారెస్ట్ అది లేకపోతే ఏమేది హెడ్ షాట్. అయితే ఇప్పుడైతే మనం వచ్చేసాం లొకేషన్. టెంట్ అయిపోతున్నాం. లొకేషన్ అయితే బాగుంది, చాలా మంది ఉన్నారు ఇక్కడ పబ్లిక్. ఇంకా ఎట్లా వేయాలో చెప్తాను. టెంట్ ఎట్లా వేయాలో చూపిస్తామని చెప్పి. టెంట్ ఎట్లా వేయాలో మీరు వీడియో చూడండి. ఇంకా తెలియాలంటే మా రాఖీ గారు చెప్తాడు. దాదా మేము లోపలికి అయితే 5 kilometers ట్రావెల్ చేసి వచ్చాము. ఇంకా దాదాపు అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి బండి పార్కింగ్ చేసేసినాం. ఇక్కడ ఏంటంటే ఖాళీ ప్లేస్ మంచిగా ఉంది, ట్రీస్ మధ్యలో సెటప్ అయితే వేద్దాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ క్యాంప్ అవన్నీ ఓపెన్ చేసేసినాం. టెంట్ ఇది చాలా దూరం ఉంది. లోపలికి రావాలంటే పెద్ద పెద్ద గుంతలు అవన్నీ దాటాల్సి వస్తుంది. మొత్తం వాటర్ అయితే మా ముంగట్నే ఉన్నాయి. మేము ఈరోజు మొత్తం ఇక్కడనే స్టే చేయబోతున్నాం. నైట్ అంతా ఏం చేయబోతాము ఏంది అనేసి మీకు చూపించబోతున్నాం. క్యాంప్ ఫైర్ కూడా చూపించబోతున్నాం. ఫుడ్ గిన ఎక్కడనే ప్రిపేర్ చేస్తాం. ఎక్కడ ఓవర్ లేదు మాది. ఫోన్ గిన ఫ్లైట్ మోడ్లో అయితే చేస్తాం. ఇంట్లో కూడా ఎవ్వరు చెప్పకుండా వచ్చేసినాము. మొత్తం వీడియో అయితే పూర్తిగా చూడండి. ముష్కల వెళ్తాం, ఎట్లా వెళ్తాం అంటే రాజకీయాలు పెట్టాడు అది వాళ్ళకి నట్లు తీయాలి బయట. దాన్ని పెట్టి
రైట్ ఇది పట్టుకోవాలి ఇంకా తీసుకురా చుట్టింది ఫిట్టింగ్ కాదు ఇది పెట్టు. వైట్ కలర్తో ఉండదు కాము వైట్ కలర్ ఏంది తెలుసా అట్రాక్షన్ అటు సైడ్ పెడదాం ఫేస్ ఫేస్ చూడలేదు పెట్టండి. కరెక్ట్ పెట్టినావాడా టిప్పులు కొట్టాలి మళ్ళా మళ్ళా కొడుకా చంపుతాను. అదే డైరెక్షన్ చేంజ్ చేయాలి వీడియో అట్లాగే తీస్తాను వద్దులే స్ట్రైట్ ఉంటే బోర్ కొడుతుందిరా ఇది ఫస్ట్ సైడ్ సెట్ కానీ పంపు పంపురా పంపినా రే రే పట్టుకో ఏమైనా అయ్యిందంత ఇజ్జత్ పోతుంది కానీ దీన్ని ఊతేది కదా అక్కడ కూర్చోని సీకులు కొట్టు. కవర్ వేయాలి మీదకి కవర్ వేసినా అరే సీల్ ఇది కొట్టలేమా? కలర్దలే వేసుకుంటావా? ఇప్పుడైతే క్లిప్పులు కొట్టబోతున్నాం. దీని పానాలు ఉంటాయి, ఇలా ఉంటాయి పానాలు. పానాలు తీస్తుండవు ఇవి ఇప్పుడు కొట్టాలి. టెంట్ అయితే వేసేసినాము, లోపల పోతున్నాం. టెంట్ లోపల సామాన్లు అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకటి ఫైర్ క్యాంప్ ఒకటి సెట్ చేస్తున్నావా కాలే ఆడ వస్తుందిగా ఇది ఎట్లా ఎగ్జామ్ స్టార్ట్ చేసేస్తున్నా. క్యాంప్ ఫైర్ స్టోరేజ్ అయిపోయింది బిడ్డ, నాకు తెలుస్తుంది కదా. స్టోరేజ్ అయిపోయింది. చిన్నగా లోడ్ అయిన వచ్చి లైట్ బండి అంటుకుంది. కట్టెలు అవి ఇవి అయితే చాలా బయటకు వెళ్ళి తీసుకొచ్చినాము. ఇదైతే వండుకోవడానికి ఏమవుతుందో తెలియదు కానీ రావద్దని క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం. వచ్చామండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. మా దోశ వాళ్ళు ఉంటే బాగుంది. ఊగండి లేదు పొద్దుగాల నేను ఏడా తిన్నారా? ఇది మాదైతే రెడీ అయిపోయింది. తలిగా పెట్టేస్తా ఈరోజు ఫుడ్.
అటు సైడ్ క్యాంప్ ఫైర్ ఈడు తింటున్నాడు, నాకన్నా ముందే తినేసిండానే ప్లానింగ్లో ఉన్నాడు. ఇప్పుడు దానికంటే ముందు నేను తలిచ్చేస్తా. నీకు చెప్తున్నా పోయి పోయి అమ్మా నేను నిద్రపోతుండు, ఈయన తర్వాత నేనే నిద్రపోతా. ఈడో ఒక గంట సేపు నేను ఒక గంట సేపు మేలుకుంటాం. కానీ నేను ఆల్మోస్ట్ ఆడ క్యాంప్ ఫైర్ నడుస్తుంది, ఈడ దోమలతో అంటించుకున్నాము కాబట్టి ఇగో దోమలు చూస్తారు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. సంపిండిగో మా వాడు మునగాడు పల్లె ప్రశాంత్ లెక్క నవ్వుతున్నావేదిరా. శ్రీకాంత్ అన్నగిన పునిందా